శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు మదురై, తిరుచిరాపల్లి, తంజావూరు ప్రాంతాలను ముత్తరయరార్ రాజులు పరిపాలించారు. వీరు పెరుంబుడరు, విజల్, విడుగు వంటి బిరుదులు ధరించారు. పల్లవులకు సామంతులుగా, పాండ్యులకు సంబంధించిన వారుగా వీరు వ్యవహరించారు. విజయనగర రాజులు కూడా ముత్తరాజులను సరిహద్దు ప్రాంతాలను రక్షించడానికి కావలిదారులుగా నియమించారు. వీరికి పాలిగాళ్ళనే బిరుదు ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా ముత్తరాజులను కావలిదారులుగా నియమించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. 9వ శతాబ్దం నుంచి ముదిరాజులు తెలుగుదేశంలో ప్రబలారు. వీరు తమ పాండవ సంతతికి చెందిన చంద్రవంశీయులమని చెప్పుకున్నారు. ముత్త అనగా పూర్వపు లేదా ముది అని, రాచ అంటే రాజు అని అన్వయించవచ్చు. ఇక ముది శబ్దమును తమిళమున కిరీటము అనే అర్థం కూడా ఉంది. కనుక ముత్తరాజులు సార్వభౌమాధికారము గల కిరీటదారులకు రాజులని నిరూపితమవుతుంది. తెలుగు ప్రజలందరూ తెలుగు సంవత్సరాది పేరుతో నిర్వహించుకునే ఉగాది పండుగతో ముదిరాజులకు చారిత్రక అనుబంధం ఉంది. ఇక దక్షిణ భారతదేశంలోని అనేక రాజ్యాలను పాలించిన కాలంలో ఆచరించిన ఉగాది పండుగ రాజరిక వంశాలకు సంబంధించిన సాంప్రదాయంగా కొనసాగడంతో ఆయా ప్రాంతాల ప్రజలు రాజరికపు సాంప్రదాయాలను అనుసరించి ఈ పండుగను విశ్వవ్యాప్తం చేసినట్లు చెబుతారు. ఈ సాంస్కృతిక అనుబంధం ముదిరాజుల పూర్వపు రాజరిక స్థితిని, తెలుగు సంస్కృతిలో వారి అంతర్భాగమైన స్థానాన్ని ధృవీకరిస్తుంది. అయితే ఒకప్పుడు చక్రవర్తులుగా, రాజులుగా వెలుగొందిన ముదిరాజులు రాజ్యాలు కూలిపోయి